హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సముద్రం నత్తాళ్ళను టమాటో ఆనియన్స్ పులుసు చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను. అయితే నేను చేసిన వంటకాన్ని అయితే ఎక్కిరించకండి, నాకు వచ్చినట్లయితే నేను చేస్తున్నాను. మీకైతే ఉపయోగపడితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. అంతేగాని ఎక్కిరించకండి. నేను అదైతే తిన్ను, అలా అయితే తిన్ను, అది లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతలోకి ఎక్కిరించి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు. అది కూడా లేక చాలామంది రోడ్డు మీద చాలామంది బాధపడుతున్నారు. అర్థమైంది కనుక అన్న వాళ్ళకైతే బాగానే అర్థమైంది ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే. అయితే వీడియోలోకి అయితే చూద్దామండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని సట్టి తీసుకున్నాను. తర్వాత దాంట్లో ఆయిల్ పోసాను. తర్వాత అయితే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అయితే టమాటాలు కూడా వేసాను. టమాటాలు కూడా కాసేపు మగ్గనిచ్చుకోవాలి. అయితే నేను ముందే అయితే నత్తాలు అయితే మా అమ్మతో క్లీన్ చేయించేసాను. తోక తల రెక్కలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేయించి కడిగేసి ఇవ్వమన్నాను. మా అమ్మ శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి నాకు ఇచ్చింది. కాసేపు పట్టి పెట్టాను కదండి, టమాటాలు మగ్గిపోయేదాకా చూశాను. టమాటాలు బాగా మగ్గేదాకా చూశాను. టమాటాలు అయితే బాగా మగ్గిపోయేలోపు చింతపండు, దానికి సరిపోనైతే చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే టమాటాలు అయితే మగ్గొచ్చేసినాయి. తర్వాత నత్తాళ్ళు, వెండి నత్తాళ్ళు అయితే క్లీన్ చేసినవి ఉన్నాయి కదా, ఆ క్లీన్ చేసిన నత్తాళ్ళు కూడా దాంట్లో టమాటాల్లో వేసేసాను. అయితే ఆ టమాటాల్లో ఉన్న గుజ్జు అంతా నా వెండి నత్తాల్లోకి వచ్చేదాకా కాసేపు మగ్గనిచ్చుకున్నాను. సిమ్లో పెట్టుకుని మగ్గనించుకున్న తర్వాత స్పీడ్ ఫార్వర్లో పెట్టాను కదా, స్పీడ్గా వచ్చేసేస్తుంది. ఆ తర్వాత అయితే కళ్ళుప్పు వేసాను. కళ్ళుప్పు మంచిది అంటారు కదండి, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. కళ్ళుప్పే వేసుకుంటాను నేను ఏ కూరలో అయినా కానీ, కళ్ళుప్పు ఎక్కువ వేస్తాను. అయితే కళ్ళుప్పు అయితే వేసేసాను. తర్వాత కారం వేసాను. కారం వేసి కాసేపు అలా అటు ఇలా కలదిప్పి మూత పెట్టేసి కాసేపు ఒక 5 నిమిషాలు అట్టు పెట్టాను. అట్టు పెట్టిన తర్వాత చింతపండు ముందే నానేసుకున్నా కదా, అదైతే గుజ్జు తీసి దాంట్లో పోసేసి ఇంకొక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడకనిచ్చాడు. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి. నాకైతే సరిపోయింది. మా పాపకైతే అన్నం కూడా పక్కకు తీసేసాను. ఒక 2 నిమిషాల్లో కట్టేసేస్తాను.